రాజకీయాల్లో విమర్శలు ఉండాలా, ప్రతి విమర్శలు ఉండాలా. విమర్శ లేకపోతే మజా లేదు. కానీ విమర్శ సంస్కారవంతంగా ఉండాలి. నేను మిత్రుడు జయపారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నాం, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ కాలం ఆయన అధికార పార్టీ వైపు ఉన్నాడు, మేము ఎక్కువ కాలం ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నాం, యువతల వైపు ఉన్నాం. విలువలతో కూడిన రాజకీయం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, పదునైన విమర్శలు చేసేటప్పటికి కూడా అవి అర్థవంతమైనవిగా ఉండాలి, పదునుగా ఉండాలి. అంతేగాని మనం దిగజారేట్టుగా మాట్లాడకూడదు. హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంటారు, ఆ విధమైన రాజకీయం చేయకూడదు. ఎందుకు ఈ మాట పదే చెప్తూ ఉన్నానంటే, ఇవాళ చూస్తూ ఉన్నాం మనం రాజకీయాల్లో అది ఎక్కువైపోయింది, దోషాలు ఎక్కువైపోయినాయి, వ్యక్తిగత దోషాలు ఎక్కువైపోయినాయి. ఇవి ఉన్నత స్థానంలో ఉన్నవాడు కూడా వ్యక్తిగత దోషాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. అలాంటి పద్ధతి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఎందుకంటే మనం ప్రజానాయకులం, ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, గవర్నర్ అయినా, ఉపరాష్ట్రపతి అయినా, రాష్ట్రపతి అయినా ప్రజానాయకులుగా చెప్పబడేవాళ్ళు ఉంటారు అని యువతరం చూస్తుంది. అలాంటి వాళ్ళకి ఆదర్శంగా మనం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ మన వ్యవహారంతో, మన మాటలతో, మన చేష్టలతో, మన వాడేంటికి పదజాలంతో జనంలో వ్యతిరేకత రాకూడదు, లేకపోతే నిరుత్సాహం, నిస్పృహ రాకూడదు. ఆ మధ్య ఎంత దిగజారిపోయిన భాష అంటే చెప్పలేనంత ఇది బూతులు మాట్లాడడం కూడా మొదలుపెట్టారు కొందరు. నన్ను ఎవరు అడిగితే నేను చెప్పాను ఎలక్షన్ ముందు, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్, బాధగా ఉందని. ఏం చేయబడి మీ చేతిలో ఉందయ్యా అన్న. మా చేతిలో ఏముంది సార్ అన్నారు. బూతులు మాడేవాళ్ళకి బూతులు సమాధానం చెప్పండి అయ్యా అన్నాను. అంటే మొదట అర్థం కాలేవాడు. బూతులు మాడేవాళ్ళకి ఏంది వెంకయ్యనాయుడు గారు బూతులు సమాధానం చెప్పంటారని, బూతులు మాడమంటారని కాదు. బూతులు, ఆ బూత్ ఉందే పోలింగ్ బూతు, అక్కడికి వెళ్ళు, చుట్టూరు పరదా ఉంటుంది, ఏం చేయబడలే, లోపలికి వెళ్ళి మీట నొక్కు, ఫినిష్ అయిపోయారు కొంతమంది. మనం మీరు చూసారో లేదో, ఈ బూతులు మాడేవాళ్ళు ఒక్కడి గెలవలా. మళ్ళా ప్రజాస్వామ్యం యొక్క పరిపక్వతకు ఆ బూతులు మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడడం, అది ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవించడం, అదేదో గొప్ప అని చెప్పి అనుకోవడం, అది కొంతమంది ఆ ధోరణి చేపట్టారు. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నువ్వు ఎంత స్థాయికి వెళితే అంత ఉన్నతంగా మాట్లాడాలి, అంత సంస్కారవంతంగా వ్యవహరించాలి. నిన్ను చూసి ఇతరులు ఆదర్శంగా, ఓహో ఎలా ఉంటాడు నాయకుడు అంటే మనం కూడా మన జీవితాన్ని అలా ఉంచుకోవాలని చెప్పని భావం కలగాలని చెప్పని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం కూడా ఉండాలి. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృధా అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి మేలు చేస్తాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి విశ్వగురువు. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మనం దోచుకున్నారు. డబ్బు దోచుకోవడం పోవడం కాకుండా కొంతమంది మనసు కూడా దోచుకుపోయారు.